చదువుకున్న భాగాలు చూస్తే 106 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. మొదటి కొరింథీ 11:28 చదువుకున్నాం మనం. ప్రతి మనిషి ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మన మధ్య ఉన్నది, పరీక్షించుకోవాలి. మనం ఆయన దయ చూపించిన విషయాలు, ఆయన దయాళుగా ఉండి దయ చూపించిన విషయాలు 7 విషయాలు చూసుకున్నాం. గుర్తున్నాయా? చెప్పండి. మొదటిగా ఏర్పరుచుకున్నాడు, రెండవదిగా భద్రత ఇచ్చాడు, మూడవదిగా మేలు చేశాడు, నాలుగవదిగా స్థిరపరిచాడు, క్షమాపణ ఇచ్చాడు, తర్వాత హెచ్చింపజేశాడు ఆయన బలమైన కొమ్ముతో, చివరిగా యాజకత్వంలో నియమించుకున్నాడు, సేవలో నియమించుకున్నాడు. నిజంగా ఈ 7 రకాల దయ మన మీద చూపించాడు. నిజంగా 7 రకాల దయకు మనం అర్హులమేనా, పాత్రలమేనా? దయ చూపించడానికి కొద్దిగా అర్హత ఉంటుంది, లేకపోతే కనికరం చూపించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. నిజంగా ఆ దయ 7 రకాల దయ పొందడానికి మనకి అర్హత ఉందా లేదా పరిశీలన చేసుకుందాం. బాగా చేసే ముందు ఆయన దయ చూపించే దేవుడు అంట. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, పాత నిబంధనలో యెహోవా దయాళుడు అని చెబుతుంది, తర్వాత ఆయన ఆత్మ కూడా దయ చూపించేదని చెబుతుంది, యేసుక్రీస్తు కూడా దయ కలిగిన వాడని చెబుతుంది. చూద్దాం నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 22:27. వాడు మరి ఏమి కప్పుకొని బ్రతుకును, నేను దయగల వాడును, వాడు నాకు మొదలుపెట్టిన ఎడలా నేను విందును. యెహోవా దేవుడు అంటున్నాడు పాత నిబంధన కాలంలో, నేను దయగలవాడును, నాకు ఎవరు మొదలుపెడితే వాడు నేను వింటా అంటున్నాడు. ఈరోజు ఎవరైనా సరే ఆయనకు మొదలుపెడితే ఆయనంత దయగలిగిన వాడంతా. రెండవగా చూద్దామండి, ఆయన ఆత్మ కూడా దయగలిగిన ఆత్మ అంట. కీర్తన 143:10. కీర్తన 143:10. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ తమ భూమి గల రేషములను నడిపించును గాక. ఆయన ఆత్మ ఒకటేమో యెహోవా దయగలిగిన వాడు, రెండవది యెహోవా ఆత్మ కూడా దయగలిగిన ఆత్మ. కొత్త నిబంధనలో పడుతుంటాం, యేసుక్రీస్తు ప్రభువు దయగలిగిన వాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచుచున్న ఎడలా చాలు. ప్రభువు దయాళుడు, ప్రభువు దయాళుడు. 3 రకాలుగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు దయగలిగిన వాడు, ఆయన ఆత్మ దయగలిగిన ఆత్మ. ప్రభు అయిన యేసుక్రీస్తు దయాళుడు. నిజంగా ఆ దయలన్నీ మనం పొందుకోవడానికి అర్హత ఉందా, పాత్రలమేనా? అసలు ఆయన దయ పొందాలంటే ఏం చేయాలి మనం? ఈరోజు బలలో చేసే ముందు కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకోవాలి. అసలు ఆయన దయ పొందాలంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ఈరోజు ఒక అధికారి దయ పొందాలంటే ఆ అధికారి చుట్టూ తిరుగుతా ఉంది. ఒక నాయకుడు దయ పొందాలంటే ఆ నాయకుడు ఎప్పుడు వచ్చినా వాళ్ళ దగ్గర తిరుగుతా ఉంటారు. లేదా ఒక ఆఫీసర్ దయ పొందాలంటే, లేదా మన ఉద్యోగంలో ఒక పై అధికారి దయ పొందాలంటే వాళ్ళు ఏం చెబితే చేస్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు దయ పొందాలంటే ఏం చేయాలి? ఈ లోకపు దయ, ఈ లోకపు ఆశీర్వాదాలు ఒక రోజు ఉంటాయి, లేకపోతే 1 సంవత్సరం ఉంటాయి, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దయ తరాలు ఉండదు, యుగ యుగాలు ఉండదు, తరతరాలు యుగాలు. ఈ లోకపు ఆశీర్వాదం కన్నా, ఈ లోకపు దయ కన్నా ఆయన దయ శాశ్వతమైన, ఆయన దయ నిత్యము ఉండే దయ. మరి ఆ దయ పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మనం? ప్రభువైన యేసుక్రీస్తు దయ చూపించడం మనకి మంచిదే. ఆ దయ చూపించిన తర్వాత మరి ఆ దయ నిత్యము చూపించాలంటే మనం ఏం చేయాలి? ఆయన దయ పొందాలంటే ఏం చేయాలి? రండి, మొదటిగా కీర్తన 73:1.
కీర్తనలు 73:1 ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలు. ఒకటోది ఆయన దయ పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? శుద్ధ హృదయం కావాలి. ఆయన దయ పొందాలంటే శుద్ధ హృదయం కావాలి. నీ హృదయం శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏ మాత్రం దాగు మచ్చ కలంకము ఏ మాత్రం కూడా నీ హృదయంలో ఉండకూడదు. అప్పుడే ఆయన దయచింది. చూడండి, మనం పాలుగాలు కడతాం అనుకోండి, లేకపోతే ఇళ్లలో అలవడుకునేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా చేసేటప్పుడు కానీ ఆ పాత్రలు ఎంత శుభ్రంగా కడుగుతామంటే కొద్దిగా నల్ల కలబడితే ఏం చెప్పాలి, ఈ దాకా మనకు కలవలే అంతే ఉంచుతారా మనం? చెప్పండి, ఆ నలకని తీసుకునేస్తాం. పాలలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఏ పని చేసినప్పుడు కూడా, ఇళ్లలో ఉండేటప్పుడు కూడా మన ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం. మరి చిన్న చిన్న విషయాల్లో చాలా పవిత్రత తెలిసి ఈ మధ్య ఒక కాలంలో మళ్ళీ కరోనా వస్తుందని మళ్ళీ కరోనా కేసులు మోగుతున్నాయి భారతదేశంలో. మళ్ళీ కరోనా వస్తుందని రోజుకు 10 సార్లు సబ్బుతో కడుక్కుంటున్నాను చెయ్యి. రోజుకు 10 సార్లు ఇంకది శానిటైజర్ వేసుకుంటున్నాను. పడుకునేటప్పుడు, లేచినప్పుడు, బయటికి పోయినప్పుడు, వచ్చినప్పుడు. మరి మనిషిగా వ్యక్తిగా అంత శుభ్రంగా ఉంటావే, మరి హృదయం సంగతి ఏంటి? హృదయం శుద్ధిగా ఉంటేనే దేవుని దయచి. ఈరోజు నీ హృదయంలో ఎన్ని డాములున్నాయి, ఎన్ని మచ్చలున్నాయి, ఎంత కలంకమున్నాయి. ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఇది ఎవరో చూపించేది కాదు, నువ్వు అటు చేస్తున్నావు ఎవరో చెప్పేది కాదు. ఇది మనమే సరి చేసుకోవాలి. ఈరోజు నా హృదయం ఎట్లా ఉంది? నా హృదయం శుద్ధిగా ఉందా లేదా? దాని అంటాడు కదా 51వ కీర్తన మొత్తం అయితే, అయ్యా నేను పాపంలోనే పుట్టానయ్యా, నేను పాపంలోనే పెరిగానయ్యా, నా హృదయానికి శుద్ధి కలిగించయ్యా. 10 కీర్తన 51:10 దేవా నాయన శుద్ధ హృదయం కలుగజేయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనగా పుట్టించంటే చెప్పండి. అంటే అంతకుముందు శుద్ధ హృదయం ఉంది, మళ్ళీ దారి పెట్టి అంతకుముందు మంచిగా నూతనమైన మనస్సు ఉంది, స్థిరమైన మనస్సు ఉంది, ఆయన పరిశుద్ధాత్మ ఉంది అంటాడు కదా 11వ 12వ నీ రక్షణానందము మరలా. అంతకుముందు రక్షణానందం ఉంది, ఇప్పుడు లేదు. ఎప్పుడు పాపంలో పడ్డాడు, మేడ మీదకి తిరిగాడు, వసంత కాలంలో యుద్ధాలు చేసే సమయంలో తప్పు పని చేశాడు. అంతకుముందైతే అన్ని బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే పాపంలో పడ్డాడు, నాతాను వచ్చి హెచ్చరించాడు, ఇదిగో నీకు 99 గొర్రెలు ఉన్నాయిగా, చాలవా? ఆ ఒక్క గొర్రె నీకెందుకు? హెచ్చరించగానే బుద్ధి తెచ్చుకున్నాడు. ఆ పైన ఉన్నది కదా, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు రచించిన కీర్తన ఉండదు. పైన పాపం చేసిండు. బస్సెగా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త ఎదుకు వచ్చినప్పుడు రచించిన కీర్తన. ఒకప్పుడు అన్ని మంచిగానే ఉన్నాయి, బంగ్లా కోల్పోయాడు. బంగ్లా అడుగుతున్న దేవా నాకు శుద్ధమయ్యా, ప్రభావాన్ని స్థిరపరచయ్యా, నా మనస్సు పవిత్రపరచయ్యా, ఈ సోపుతో నన్ను కలుగయ్యా, ప్రభా రక్షణలో మరలా అయ్యా. ఎందుకంటే హృదయము శుద్ధి. చాలా మంది కూడా రాత్రులు వస్తారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, లేకపోతే వాక్యాలు చెబుతారు స్టేజీల మీద, లేకపోతే ఎన్నెన్నో చేస్తారు. కానీ హృదయ శుద్ధి ఉండట్లా. హృదయంలో పాపం ఉంది. ఎప్పుడైతే విరిగి నలిగిన ఆత్మ కలిగి ఉంటావు, సమస్త పాపమైన కడుగుతాడు. నీ మొర కూడా ఆయన వింటా ఉంటాడు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మత్తయి సువార్త 22 సామెతలు 22 చూస్తే సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి
పేరు కావాలంట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే దయ కావాలి మనకి. ఎప్పుడు ఆదాయం వచ్చిందంటే 11 వచ్చిన అదే అధ్యాయంలో 11 వచ్చిన హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు. హృదయ శుద్ధి రాజు అంట స్నేహితుడు. ఆయన పరలోకానికే రారాజు, ప్రపంచానికే రారాజు, భూపతులకు అధిపతి, మహారాజు. నీకు స్నేహితుడుగా ఉంటాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసి, నీ హృదయాన్ని కడుక్కో. నీ హృదయంలో ఏమాత్రం మచ్చుంటే తీసివేయి, అబలం చేయవేసేవు. అందుకని ఆయన మత్తయి సువార్త 12వ ప్రసంగంలో 5వ అధ్యాయంలో చెబుతాడు శిష్యులకి, కానీ హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, దేవుని చూచాడు. హృదయ శుద్ధి గలవారు ధనులు. ఈరోజు చాలా మందికి హృదయం శుద్ధి లేదు. హృదయం అంతా అన్నిటికంటే కూడా మోసకరమైనది. ఈరోజు పక్కన మోసం చేయక్కర్లా, లేకపోతే ఇంకెవరో మోసం చేయక్కర్లా, మన హృదయమే మనల్ని మోసం చేసింది. కావాలి నీకంటే బతుకులు ఎవరున్నారులే, నీకంటే మంచిగా దేవుని ఆనందించే వాళ్ళు ఉన్నారు, నువ్వే దేవుని పెట్టవే. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం మనం, నేనే బాగా వాక్యం చెబుతా, నేనే పాటలు పాడతా, నేనే ప్రార్థన చేస్తా, నేనే అన్ని పనులు చేస్తా. గర్వం మనల్ని మోసం చేసి, మన గర్వం మనల్ని దారి తప్పించి అంధకారానికి నడిపించింది. అటువంటి వాటికి తాగకూడదు, అటువంటి వాటిని దగ్గరగా చేర్చుకోకూడదు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మొదటిగా దయ పొందాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. 2వ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25 వచ్చిన మొదటి భాగం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. చాలు, తన్ను ఆశ్రయించు వారి ఎడల. ఆశ్రయించడం చెప్పండి, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆ దాగు చోటుకి వస్తారో, రాత్రి చెప్పుకున్నాం దాగు చోటని, ఆశ్రయమని, కేడమని రాత్రి చెప్పుకున్నాం. ఆ దాగు చోటు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి దయం. ఆయన దయాళుడు. తను ఆశ్రయించు వారందరికీ ఆయన దయాళుడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈరోజు ఎవరి దగ్గర మేలు పొందుకోవాలని చూస్తున్నావు? ఈరోజు ఎవరి దగ్గర నువ్వు ఆశ్రయం పొందాలని చూస్తున్నావు? బైబిల్లో మధ్యలో వచ్చిన ఎందుకు చెప్పలేదు? 118 కీర్తన 8వ వచనం 9వ వచనం. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. మనుషుల దగ్గర కాదు, రాజుల దగ్గర కాదు, లేకపోతే ఇంకెక్కడికో కాదు. కొంతమంది మనుషులు అంటారు, కొంతమంది బంధువులు అంటారు, కొంతమంది గ్రామాలు మా ఊరు అంటారు, కొంతమంది మా కులం అంటారు, కొంతమంది మా ఇంటి పేరు అంటారు. అది కాదు నీకు బలం, అది కాదు నీకు ఆశ్రయం. యెహోవాను ఆశ్రయించు. ఆయన కేడము, ఆయన కేడము. ఆయన ఎటువంటి వాళ్ళంటే సాయంత్రం 18:10, సాయంత్రం 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండదు. ఆయన బలమైన దుర్గము, బలమైన కేడము. నీతిమంతుడు అందులో ఉంటే సురక్షితం, క్షేమం. ఇంకెక్కడ కూడా భద్రతుంది, ఆయన దగ్గర మాత్రమే భద్రతుంది. ఈరోజు ఆయన దయ పొందాలంటే ఆయన దగ్గరికి రా, ఆశ్రయం పొందు. ఆ బలమైన కోట దగ్గర, ఆ బలమైన దుర్గం దగ్గర ఆయన దగ్గర కదా. యెహోవా నా కోట, నా కొండ, నా శైలము, నా ఆశ్రయ దుర్గము అని అంటారు. నిజంగా నీ కోట దేవుడే ఉన్నాడా? నీ కొండ, నీ ఆశ్రయం, నీ దుర్గము దేవుడే ఉన్నాడా? లేకపోతే ఇంకా వేరే ఉన్నాడా? వేరే ఉంటే తాత్కాలిక నష్టపోతాం. దేవుణ్ణి ఆశ్రయం చేసుకో, దీర్ఘకాలమైన మేలతో దేవుడు చెప్తాడు. రెండోదిగా దేవుణ్ణి ఆశ్రయించు. ఇప్పుడు ఏం చెప్తారంటే కీర్తన 18:25. కీర్తనలు 18:25. దయగల వారి ఎడల
క్షమించదవు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండు. మూడవగా ఏం చేయాలంటే ఆయన దయ పొందాలంటే మనం దయ చూపించాలి. చెప్పండి, ఆయన దయ పొందాలంటే ఏం చేయాలి? మనం దయ చూపించాలి. మన పక్కన వాళ్ళ మీద, లేకపోతే పేదల మీద, లేకపోతే ఏదైనా నష్టపోయిన వాళ్ళ దగ్గర మనం దయ చూపించాలి. మనం దయ చూపించకుండా మనకు దయ చూపించాలంటే ఆయన చూపించాలి. ఆయన దయగల వారి వల్ల నీవు దయ. చక్కటి పాటలు ఏంటంటే చూపించును కఠినుల ఎడల నీ కటము చూపును. దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల నీ కటము చూపును. ఆయన దయ పొందాలంటే మనం దయచు. దావీదు అంటారు కదా, దావీదు ముందు యెహోవా దయ రావాలంటే నేను కూడా దయ చూపించాలి. సొలొమోను వంశస్థులతో అంటా ఉంటాడు, సౌలు వంశస్థులతో అంటా ఉంటాడు. ఏమంటే యెహోవా నాకు దయ చూపించున్నట్లు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా మనం దయ చూపించడానికి? సౌలు కుటుంబంలో ఎవరైనా నిజంగా సౌలు దావీదుని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు ఈడుతో పడవాలని చూశాడు, లేకపోతే ఇంకా రకరకాలుగా శత్రువులతో కూడా చంపాలని చూశాడు, కానీ తప్పించుకున్నాడు. దావీదు దేవుడే తప్పించాడు. సౌలును చంపడానికి 2 సార్లు కూడా అవకాశం వచ్చింది. ఒకసారి అందరూ పక్కన చంపేద్దాం సౌలుని, నిన్ను వెంటాడుతున్నాడు అంటే దావీదు ఒప్పుకోవాలి. ఇంకోసారి దావీదు ఒక పర్సనల్ పని మీద గుహ దగ్గరికి వెళ్తే ఆ గుహలోకి కూడా వస్త్రపు చెంగుని కట్ చేశాడు. కట్ చేసినందుకు కూడా బాధపడ్డాడు. సౌలుని చంపడానికి అవకాశం వచ్చినా కూడా చంపాలి. సౌలుకి దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. యుద్ధంలో ఒక నీతి ఉంటారు, ఏంటంటే శత్రుశేషం ఉండకూడదు. శత్రుశేషం చిన్నపిల్లలైనా ఆడవాళ్ళైనా చంపాల్సిందే. సౌలు ఆ విధంగా దావీదుని చంపాలని చూస్తే దావీదు మాత్రం సౌలు కుటుంబంలో ఉన్నారా దయ చూపించడానికి? మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు. అక్కడ సుందరంగా 2 సమయాలు 9వ అధ్యాయం 2 సమయాలు 9 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతాను బట్టే నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడని దావీదు అడిగాడు. 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చూపుటకు చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకరు శేషించి ఉన్నారు. చూడండి అక్కడ మాట చూడండి. యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఎవరికైనా దయ చూపియాలా? ఈరోజు మనం దయ పొందాలంటే మనం ఏం చేయాలంటే దయ చూపించాలి. ఎవరన్నారు కదా, మీరు నాకు దయ చూపేలా, నేను నిరుడై ఉంటే నాకు పనులేదా, నేను వస్త్రహీనుడైంటే నాకు వస్త్రాలేలా, మీరందరూ నన్ను అన్యాయం చేశారు. శిష్యులు అంటారు కదా, ప్రభా నువ్వెప్పుడు రోగంగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావయ్యా? శిష్యులు అడుగుతా ఉంటారు. దేవుడేమో నేను నువ్వెప్పుడే ఉంటాయి. చూద్దామంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25:40 వచ్చిన దాని పైన వచ్చిన చదివితే మత్తయి సువార్త 25 చూడండి 42వ వచ్చిన. నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టలా, దప్పికొంటుని నాకు దాహం వేయాల, పరదేశం ఏంటిని దేవుడు శిష్యులు కలుగుతూ ఉంటాడు. నేను ఆకలి కొన్నా
నాకు ఆకలి కట్ట భోజనం కట్ట తప్పుకున్నా దాహం పరదేశులైనా చేర్చుకోవాలి దిగంబరమైనా పట్టులైనా రోగినే చెరసాల్లో ఉన్నా నన్ను చూడటానికి కూడా రాలేదు అడుగుతాను కదా మేమెప్పుడయ్యా నువ్వు ఆకలి ఉంటాను తప్పుకొని ఉంటాను పరదేశం ఉంటాను దిగంబరమై ఉంటాను రోగివై ఉంటాను చెరసాల్లో ఉంటాను చూచి నీకు ఉపచారం చేయకపోతే మనే నువ్వెప్పుడున్నావయ్యా పట్టులు లేకుండా నువ్వెప్పుడున్నావయ్యా ఆకలిగా నువ్వెప్పుడున్నావయ్యా దాహమైనట్టు చెరసాల్లో ఎప్పుడున్నావయ్యా నువ్వెప్పుడు ఊరుకున్నావయ్యా అంటే దేవుడు అంటాడు కదా అందుకే ఆయన మిక్కిలి అల్పులలో వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని నీతో అల్పులైన వారికి చేస్తే దేవుడికి చేసినట్టు గుర్తుపెట్టు విధవరాలకి సహాయం చేస్తే దేవుడికి చేసినట్టే విధవరాలని చిన్నచూపు చూడడం మాకు లేకపోతే వృద్ధుల్ని ముసల్మాలని చిన్నచూపు చూడడం మాకు దయ చూపించు దేవుడు నీకు దయ చూపిస్తాడు తల్లి తండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉంటున్నారు అనాథలుగా దిక్కులేని వాళ్ళగా ఉంటున్నారు వాళ్ళకు దయ చూపించు వాళ్ళకు దయ చూపించు అప్పుడు దేవుడు నీకు దయ చూపిస్తాడు చాలా మంది వృద్ధుల్ని లెక్కదేయట్లా ముసలిని లెక్కదేయట్లా వాళ్ళకు విలువేయట్లా లేకపోతే విధవరాలను చూసి వాళ్ళ పట్ల ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు దేవుడు నీకు శాపస్తులు గుర్తుపెట్టుకోండి వృద్ధులని విధవరాలని లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలని మిక్కిలి అల్పులైన వాళ్ళకు చేయలేదు కాబట్టి నాకు చేయట్లేదని దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడి దయ పొందాలంటే అల్పులైన వాళ్ళకి నువ్వు దయ చూపించు అల్పులైన వాళ్ళకి దయ చూపించు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు కన్నా దగ్గర 10 కేజీలు కేజీలు ఇచ్చాడు 10 కేజీలు కేజీ ఇంకా రకరకాల వంటకాలు పిలిచింది అనుకుంటే ఎంతమంది ఉంటే 5 మరి గొప్ప వాళ్ళు కదా అందరూ 5 పిలిచారు ఆ 5 కోసం గొప్ప వంటకాలు దగ్గర 10 కేజీల కేకులు ఏం చేశారు కేక్ కట్ చేసి మోకాలకి తలకి కాళ్ళకి చేతులకి మొత్తం రాసుకుంటున్నారు అందులోకి ఆ సమయంలో ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆ అధికారి ఫోన్ చేసి అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయ్యా సేవకుడు అడిగారు ఈ అబ్బాయి పుట్టినరోజు ఏం చేస్తున్నారంటే కేక్ కట్ చేస్తున్నారు సరే నేనే వస్తున్నానని ఆ సేవకుడు వచ్చాడు అక్కడికి వస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరమైన పరిస్థితి కుర్చీలు చుట్టుపక్కల ఉన్న మొత్తం కేకులే మొత్తం వాటి కేక్ కట్ చేసిన తర్వాత గాల్లో వేస్తారు మొత్తం పూలు రాస్తారు మొత్తం కేకు నిండా లేకపోతే ఇంటి నిండా మొత్తం అయ్యే ఆ వంటలన్నీ ఎంతమంది కిప్పు కొడితే 5 లేదు ఆ సేవకుడు ఒకటే అన్నారంట ఎంత వృధా చేసే బదులు ఎంత డబ్బు ఖర్చు పెట్టే బదులు ఇంత నేల పాలు చేసే బదులు దగ్గర ఉన్న అనాథాశ్రయానికి పోయి ఒక 10 మంది వృద్ధులకి అన్నం పెట్టొచ్చుగా అని డైరెక్ట్ గా అన్నాడు అధికారి ఒక్కసారి ఇస్తూ పోయాడు నన్నే ప్రశ్నిస్తాడా నన్నే అంటాడా అని చివరికి తెలుసుకున్నాడంట కరెక్ట్గా ఆయన చెప్పింది ఇదంతా వేస్ట్ చేసే బదులు నా పిల్లవాడి పుట్టినరోజు సందర్భంగా ఒక అనాథాశ్రయంలోకి పోయి ఒక 10 మందికి దాహం లేకపోతే ఆకలి తీరిస్తే ఎంత మేలు దేవుని దగ్గర ఎంత దయ వచ్చింది నిజంగా పిల్లరా ఈరోజు చాలా మంది కూడా అంతే చేస్తున్నారు చాలా మంది కూడా విచ్చలవిడిగా వాళ్ళకున్నదాన్ని బట్టి పేదవాళ్ళకి వస్త్రాలు దేవునికి దయ చూపించు ఎవరికి చేతనైనంత మటుకి వాళ్ళకి దయ చూపి మిక్కిలి అల్పులైన వాళ్ళకు దయ చూపిస్తే దేవుడికి దయ చూపించినట్టే గుర్తుపెట్టుకో దేవుడికి ఆహారం ఇచ్చినట్టే దేవునికి తప్పిక తెచ్చినట్టే దేవునికి చెరసాలను చూపించినట్టే ఆయనకి బట్టలు ఇచ్చినట్టే ఈరోజు దీనులైన వారికి దయ చూపించు ఎవరైతే దయ చూపిస్తారో దేవుడు వాళ్ళకి దయ చూపిస్తారు 3వదిగా 4వదిగా కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే
కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఎవరినంటే కప్పేది? వారిని. వారు అంటే చెప్పండి, నీతి మంతుడు. ఈరోజు నీతి ఉందని దగ్గర ఉన్నా ఆయన బల దగ్గర సరి చూసుకో. మొదటిగా నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం పవిత్రంగా ఉందా? రెండవదిగా నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? మనుషుల దగ్గరకు పోతున్నావా? మూడవదిగా దయగల వారిపై దయ చూపించు. దీనుల ఎడల దయ చూపించు. యెహోవా నీకు దయ చూపించాలంటే అల్పైన వారికి దయ చూపించు. నాలుగవదిగా నీతి కలిగి ఉండు. నీతి కలిగి ఉంటేనే ఆయన దయతో కప్పుతారు. ఈరోజు పేరుకు మాత్రమే నీతి మంతులు, పేరుకు మాత్రమే భక్తి పరులు, పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నారు, పోతున్నారు. నీతి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, మందిరం కూడా లేదు. ఒక వారం వస్తాం, నాలుగు వారాలు మానేస్తూ ఉంటాం. ఒక క్రమం లేదు, వార కూడికలు లేవు. నీతిమంతుల వేరంగా చెప్పడు. నీతిమంతుల వేరు కదల్చబడాలంట. నీతిమంతుల వేరు కదల్చబడదు. సామెతలు చూడగలో మాట నీతిమంతుల వేరు. సామెతలు 12 వచ్చారు. సామెతలు 12 వచ్చారు 3 వచ్చారు. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. 12 వచ్చిన భక్తిహీనులు చెడ్డవారికి దొరకు గోపురు సొమ్మును అపేక్షించుదు, నీతిమంతుల వేరు చిగుర్చు. నీ వేరు చిగురిస్తుందా? ఎండిపోతుందా? నీ ఆత్మ చిగురిస్తుందా? ఎండిపోతుందా? నీ ఫోన్ ఛార్జింగ్ ఉందా అంటే ఏం చెప్తాం? కొద్దిగా ఛార్జింగ్ పెట్టింది, ఫుల్గా ఉంది అంటాం. ఛార్జింగ్ అమ్మనే డౌన్ అయిపోయిన అమ్మనే మళ్ళీ అమ్మంటే ఛార్జింగ్ రాదు. ఫోన్ మాత్రం ఛార్జింగ్ తక్కువ వచ్చాడు. 70 అయినా సరే 70 అయినా 100 కొనుక్కోవడానికి మళ్ళీ కాదు. ప్రతిరోజు ఆత్మీయంగా నీ వేరు ఛార్జింగ్ ఉందా? నీ హృదయం ఛార్జింగ్ ఉందా? నీ వేరు కదలించకుండా నీ వేరు చిగురుస్తుందా? ఎండిపోతుందా? ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోదు. ఆదివారం ఒక్కరోజు వచ్చి ఒక 2 గంటలు కూర్చుంటే సరిపోదు. ప్రతిరోజు శాతం చెప్తున్నారు కదా, అంచె దినాలంట, చివరి రోజులంట కుటుంబాలు చల్లా చెదిరైపోతున్నారంట. తల్లిదండ్రులకు పిల్లలకు తెలియట్లా, పిల్లలకు తల్లిదండ్రులకు తెలియట్లా, భర్తకి భార్య తెలియట్లా, భార్యకి భర్త తెలియట్లా, బంధువులు లేదు, ఎవరు లేరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దండెత్తుకోవడమే, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేయే రోజులు. ఇటువంటి సమయంలో ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోదు, శనివారం ప్రార్థనకు వస్తే సరిపోదు, బుధవారం ప్రార్థనకు వస్తే సరిపోదు, ఉపవాస కూడికలకి ఆన్లైన్ ప్రార్థనకు వస్తే సరిపోదు. ప్రతి రోజు నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? రోజు సంగతి బుధవారమే మాట్లాడుతుందా, శనివారాలు కూడా మాట్లాడుతుందా? ఆదివారం వస్తున్నా మేము చాలా బిజీ అన్నా అంటారు కొంతమంది. అన్నా ఏందన్నా మేము చాలా బిజీ అన్నా. కొంతమంది ఆదివారం కూడా పనులకే పోతాం, ఆదివారం కూడా పనులకే పోతా ఉంటాం. ఎందుకంటే బిజీ లైఫ్. ఈరోజు దేవుని దయ నీతి మంతుల మీద ఉండాలంటే నువ్వు నీతిగా ఉండు. నీతిగా ఉండాలంటే నీ వేరు కదల్చకుండా ఉండాలి. నీ వేరు చిగురించాలంటే ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఒక్కపూట చేసుకుంటే వెళ్తాం. ఒక రోజులో పొద్దున్నే ఒకసారి టిఫిన్ చేసి ఉండండి. ఆ రోజు మొత్తం అసలు పడతాం. మధ్యాహ్నం కాను అన్నాం, సాయంత్రం కాను అన్నాం. ఆకలి, మరి శారీరక ఆకలికి ఆగలేకపోతున్నావే, మరి ఆత్మీయ ఆకలి నీకు అనిపించలేదా? ఆత్మీయ ఆకలి నీకు గుర్తు రావట్లేదా? నీ ఆత్మ ఎండిపోతుందిగా, నీ శరీరం ఏమో బాగానే ఉంది, నీ ఆత్మ చివరించట్లేదుగా. ఈరోజు ఆయన దయ పొందాలంటే ఎట్లా ఉండాలంటే నీతిగా ఉండాలి,
నీతిగా ఉండాలి. ఆయన దయ పొందాలంటే సామెతలు 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ 3 అధ్యాయాల్లో నీతిమంతుల గురించి చక్కగా రాయబడి ఉంటుంది. నీతిమంతులకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో చెప్పడానికి సాయం లేదు. కానీ నీతిగా ఉండే నీ దేవంతా కదల్చబడదు. నిన్ను కదిలించే వాళ్ళే లేరు, నిన్ను కదిలించే వాళ్ళే లేరు. నీతిగా ఉండే నిన్ను కదిలించే వాళ్ళే లేదు. ఎవరు కూడా దేవాలి. నీతిమంతులంతా చెప్పండి, నీతిమంతులు సింహము వలె ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా సింహంలాగా అనుకుంటారు. చాలా మంది ఎనకేంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎనకేంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎనకేంటి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. నా విషయంలో చాలా మంది అంటున్నారు, నేనున్నా ధైర్యంగా ఉన్నా, సింహంలాగా ధైర్యంగా ఉన్నా, నేను దేనికి కుంగిపోవాలా. సేవ చేసే కొత్తలో ఇద్దరు ఉండేవాళ్ళం ఒకసారి సింగారం ఒకసారి లింగాల ఆ విధంగా సేవ చేసుకున్నాం. సేవ పిలుపుతో దేవుని దగ్గరకు వచ్చాము, దేవునికి మొదలుపెట్టుకున్నాం. సేవకులతో అన్న జోసఫ్ అన్న నేను అడిగాను, అన్న వండునన్నా ఎక్కడ వండునన్నా మీరు, అన్న వండునన్నా, అన్న మీరు వండునన్నా. అయినా కానీ మాతనేమో ఉంటానన్నారు, చెప్పకుండా పెట్టకుండా సర్దుకొని పోయారు. కనీసం విశ్వాసం కూడా చెప్పాల. దుష్టుడు ఎవరు కూడా తరమకుండానే పారిపోతారు. దుష్టుడు ఎవరు తరమక్కర్లా, వాళ్ళందరిలోనే పారిపోతారు. నీతిమంతులు కదల్చబడరు. గుర్తుపెట్టుకో, సేవ విషయమైనా కుటుంబ విషయమైనా ఏ విషయమైనా నువ్వు ధైర్యంగా ఉండు, పోరాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుల వేరంట కదల్చబడరు. నువ్వు శివలాగా ధైర్యం ఉండు. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే నువ్వు ఏదైతే కోల్పోతావో, ఏదైతే నష్టపోతావో, ఏదైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో దానికి 10 రెట్లు దేవుడు ఇస్తాడు నీకు. జాగ్రత్త. నీతి విషయంలో తప్పమాకు. నీతి విషయంలో ఎవరెవరో ఏదేదో అనుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ లెక్క చేయబాకు. మన దగ్గర గొడవ పెట్టుకోమాకు. నువ్వెట్టాను అని. నీ ప్రార్థన ఏందో, నువ్వేందో, నీ నీతి ఏందో అంతే. నీతిమంతుడు ధైర్యముగా సింహంలే. ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటారో దేవుడు వారే దయతో కప్పుతాడు, దయతో ఆశీర్వదిస్తాడు. దేవుని దయ కావాలంటే చిన్న విషయంలో కూడా నీతిగా ఉంది. చిన్న విషయంలో కూడా, కొద్ది విషయంలో కూడా మాట, చూపు, తలంపు, నడక, పడక, క్రియ నీతి లేకపోతే సైతాను ముంగివేసి గుర్తుపెట్టు. చూద్దారండి, ఏం చూసుకున్నాం మనం? 4 విషయాలు చూసుకున్నాం. 5 విషయం చూద్దారండి. కీర్తనలో 119:17 వచ్చిన కీర్తనలో క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. 119:17 కదా. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్టు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నడుచుకున్నాను. చాలు, నీ వాక్యము బట్టి. 5వగా ఆయన వాక్యాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు పాటించు. ఆయన దయారసము నీ మీద ఉంటుందంట. ఆయన వాక్యాలు మర్చిపోతున్నాం, ఆజ్ఞలు మర్చిపోతున్నాం, ఆయన ఉపదేశాలు మర్చిపోతున్నాం. సామెతలు 3వ అధ్యాయం 1 వచ్చింది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను. ఆయన ఆజ్ఞలు కైకొను. నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దొంగతనం చేయమాకు, అబద్ధం ఆడమాకు, అసూయ పడమాకు, ఈర్ష్య పడమాకు. దేవుని తప్ప ఇంకెవరిని పూజించమాకు. ఆదివారం మందిరంలో గడుపు, అది ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను నేర్తాను, ఆ ఉపదేశాన్ని నేర్తున్నాం. మనకు కుదిరినప్పుడేమో ఆదివారం వస్తున్నాం, కుదరకపోతే ఆదివారం అడ్డుపడతా ఉన్నాం.
కుదిరినప్పుడైతే ఆయన వాక్యాలు గుర్తు చేసుకున్నావు, కుదరకపోతే మర్చిపోతూ ఉంటున్నావు. నీ మీద నీ కుటుంబం మీద దయ చూపించాలంటే ఆయన ఆజ్ఞలు పాటించు. 4వ చదువుతారండి అదే అధ్యాయంలో 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకున్నావు. దేవుని దృష్టిలో మానవ దృష్టి, దేవుడి దృష్టిలో మనుషుల దృష్టిలో మంచివాడు అనే పేరు వచ్చింది. జ్ఞాపకం ఉంచుకో. ఆయన దయ నీతిగా ఉండు, వాక్యాలు గమనించు, ఆజ్ఞలు పాటించు. వాళ్ళని చూద్దానండి. కీర్తన 27:13 వచ్చింది. కీర్తన 27:13 వచ్చింది. సజీవుల దేశము యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని అనగా నేనేమవును. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుందుము, ధైర్యము తెచ్చుకొని నిబ్బరంగా ఉంచుకోము. యెహోవా కొరకు కనిపెట్టుకో, నమ్మకం ఉంచు దేవుడు గారు. ఆయన దయ రావాలంటే, ఆయన దయ పొందాలంటే దేవుణ్ణి నమ్మట్లా. ప్రార్థనకు వస్తున్నానని నమ్మట్లా. నా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు అని నమ్మట్లా. ఈరోజు నువ్వు నమ్ముటని వాళ్ళైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమే. రావాలిగా నమ్మాలి. చివరిగా 7వ ముఖ్యంగా ధ్యానం చేసుకున్న వాక్యాలు 3వ అధ్యాయం 25 వచ్చింది. 2వ భాగం వాక్యాలు 3వ అధ్యాయం 25 2వ భాగం. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపించు. తన్ను వెతుకుతున్నావా? కేవలం వెతుకుతున్నావా? వెతకటం అంటే 2 రకాలు. ఏంటంటే ఒకటోది ఏంటంటే అది నిజమైన దేవుడు దాన్ని వెతకాలి. నిజమైన దేవుడు అంటే దేవుడికి గల లక్షణాలేంటి? దేవుడు అంటే చావు ఉండకూడదు, చనిపోయి సమాధుల్లో ఉండకూడదు. దేవుడు అంటే తిరిగి రావాలి, చనిపోయినా కూడా రావాలి. దేవుడు అంటే అందరి కోసం ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. నిజమైన దేవుడు ఎవరు అని వెతకాలి మొదటగా. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసమును కూడా వెతుకుతూనే ఉండాలి. ఆయన కార్యాల కొరకు వెతుకుతూనే ఉండాలి ప్రతిరోజు. ఇప్పుడు నాకు ఏం వెతికాగా ఇక ముందు అక్కర్లేదు అనుకోకూడదు. చనిపోయేదాకా ఆయన మందిరాన్ని వెతకాలి, ఆయన మాటలు వెతకాలి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సహవాసాన్ని వెతకాలి. వెతుకుతున్నావా? నిజంగా దేవుని వెతికితే దయ నీకు. ఆయన దయ రావాలంటే నిజమైన దేవుణ్ణి వెతుకు. ఈరోజు దేవుణ్ణి వెతకట్లా, దయ్యాలను వెతుకుతున్నారు చాలా మంది దయ్యాలను వెతుకుతున్నారు. నిజమైన దేవుణ్ణి వెతుకు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవుడు, నీ కొరకు తిరిగి లేచిన దేవుడు, మరలా రానైన దేవుడు, నిన్ను పరలోకానికి చేర్చే దేవుణ్ణి వెతుకు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావు నీకు దయ చూపిస్తాడు. ఆయన దయ విస్తారముగా నీ మీద కుమ్మరించబడుతుంది. నిజంగా 7 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? మనలో ప్రవేశించినప్పుడు మనకు మనమే సరి చేసుకున్నాం. రండి మోకరించండి, 1 నిమిషం మౌనంగా ఉన్నాం. నిజంగా ఆయన దయ పొందాలంటే శుద్ధమైన హృదయం కావాలి. విలువైన సమయంలో అటు ఇటు చూడద్దు, పవిత్రంగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. ఒక్క క్షణం మనం సరి చేసుకున్నాం. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధిపరచయ్యా, నా హృదయంలో శుద్ధి కలగలేదు ఆయన, నా హృదయంలో ఎన్నో డాగులయ్యా, మచ్చలయ్యా, క్షమించయ్యా. ప్రభువా, నిన్ను ఆశ్రయించట్లేదు నాయన, నేను ఎవరినో ఆశ్రయిస్తున్నాను ఆయన, మనుషుల్ని, రాజుల్ని, అధికారుల్ని. క్షమించిన ఆయన. ప్రభువా, దయ చూపించే వారిగా నన్ను తయారు చేయను ఆయన. ప్రభా, పేదలంటే లెక్కలేదు నాయన. ప్రభా, వివరాలంటే లెక్కలేదు నాయన. వృద్ధులంటే లెక్కలేదు నాయన. ప్రభా, అనాథలంటే లెక్కలేదు నాయన. వాళ్ళకి దయ చూపిస్తే నీకు దయ చూపించినట్టే అన్నావు నాయన. దిగుమాకరిగా కుమ్మరించు. ప్రభా, నీతిమంతుడిగా నన్ను చేయను.
నీతి లేదు నాయన. పేరుకు మాత్రమే నీతిమంతుని కానీ ఏ మాత్రం కూడా నీతి లేదు నాయన. నీతిమంతునిగా నన్ను చేయి ప్రభా. నీ వాక్యాలు వినేటట్టు చేయి, నీ ఆత్మను పాటించినట్టు చేయి ప్రభా. నీ మీద నమ్మకం కలిగినట్టు చేయి నాయన ప్రభా. నిన్ను వెనుకే కృపను అనుగ్రహించు, నిన్ను వెనుకే కృపను అనుగ్రహించు. 7 విషయాల్లో ప్రభా నీ దయ పొందేటట్టు సహాయం. నిజంగా 7 విషయాల్లో నమ్మకంగా ఉంటాయి ప్రభా. నీ దయను పొందటానికి నేను అనుకుంటాను. అటువంటి అర్హత నాకు ఇయ్యి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఒప్పుకుందాం. మన పాపాలన్నీ మనం ఒప్పుకుందాం.